కడప జిల్లా అట్లూరు నుంచి బద్దివేలుకు వస్తున్న ఆటో బోల్తా కొట్టిన ఘటన ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. బంధువులు తెలిపిన వివరాల మేరకు కడప జిల్లా బద్దివేలు డివిజన్ పరిధిలోని అట్లూరు మండలం నుంచి ఉదయం ఆటో ప్యాసింజర్ను ఎక్కించుకొని బద్దివేలుకు వస్తుండగా రాజుపాలెం సమీపంలోకి రాగానే కుక్క అడ్డు రావడంతో ఆటో బోల్తా కొట్టింది. ఇది గమనించిన స్థానికులు వారిని 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనలో అట్లూరి మండలం ఎస్ వెంకటాపురానికి చెందిన పి చిన్నయ్య అనే వృద్ధుడు మృతి చెందగా వల్లంకొండ నరసింహులు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు తరలించారు. మరో యూత్కి చిన్నపాటి గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆక్సిడెంట్ అయింది. పొద్దున్న వచ్చినాడు, ఆడ ఆక్సిడెంట్ అయింది. ఆక్సిడెంట్ అయినప్పుడు మాకు తెలియదు. వేరే వాళ్ళు ఫోన్ చేసి మాకు చెప్పిండ్రు. చెప్తే మేము 10 నిమిషాలకి చచ్చిపోయిండు. ఒక మాట చేయలే, లోపలే ఉన్నాడు. ఇప్పుడు చేయలే, పొద్దున్న 9కి చచ్చిపోయిండు. బాలుడి బాయ్ శంకటాపురం తూడూరు కాము. ఆయన రైతాసనం చేసుకుంటాం. కూలి పని రైతాసనం వ్యవసాయం చేస్తాను. ఎందుకు ఎట్లా జరిగింది? ఎప్పుడు జరిగింది? నేను ఇంటికాడ ఉన్నా సార్. నాకు తెలియదు. ఒకడే వచ్చిండు. నేను ఇంటికాడనే ఉన్నా. నాకు తెలియదు. ఇంకా మేము మొత్తుకుంటే బద్దాలకు వచ్చినాం. మా వాళ్ళు ఎవరు లేరు. ఒక్కడే వచ్చిండు. ఎవరో పక్క వాళ్ళు ఉండిండ్రు. హాస్పిటల్లో చేర్పించినాడు. ఏం చెప్పారు అక్కడ డాక్టర్లు? ఏం చెప్పిండ్రు? అదే ఫింగర్ ఫ్లోట్ మన చేయలే, అట్లే పెట్టుకోను. ఎందుకు చేయలేదంటమ్మా? ఎందుకు చేయలే నాకేం తెలుసు. డబ్బులు వాళ్ళు అడిగితే వాళ్ళు పొద్దునాంచి రాలా. కడపలో ఉండాం వచ్చం అని వాళ్ళు ఇప్పటికి రాలా. ఇప్పుడు జరుగుతుంది పంచాయతీ. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిందా? ఏం చెప్పారు పోలీస్ స్టేషన్లో? ఏం చెప్పి కేసు రాస్తే సర్దుబాటు చేసుకొని రాజీ పడతామంటే మేము ఒప్పుకోలే సార్. మరి ఎట్లా చేస్తారో ఏమో మాకు తెలీదు. కొత్తపి చిన్నయ్య మా మాంగారు ఉదయం ఇంటి దగ్గర 8 గంటలప్పుడు బయలుదేరినాడు. బద్దివేలుకి సెల్లుకు పౌచ్ చేయించుకోవాలని బద్దివేలు బయలుదేరినాడు. మాకు వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఆటో ఈ మాదిరి బోల్తా పడిందని చెప్పేసి మాకు 9:20 మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆటో బోల్తా పడింది, హాస్పిటల్లో చేర్పించున్నామని ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. తర్వాత మేము హాస్పిటల్ సిబ్బందికి వచ్చిన తర్వాత లోపల ఉన్నారు, పరిస్థితి ఇంకా తెలియదని చెప్పినారు మాకు. తర్వాత 10 గంటల సమయంలో చనిపోయినారని చెప్పినారు. తర్వాత పోస్ట్ మార్టానికి వేచి ఉన్నారు. వీళ్ళు ఆటో వాళ్ళు వచ్చేసి మా వాళ్ళకు కూడా దెబ్బలు తగినాయి, కడపలో ఉన్నారని చెప్పినారు. కాబట్టి మాకు వాళ్ళకు మా అత్తగారు ఆమె ఒకటే ఉండేది. ఆమెకి ఏదైనా తగినంత నష్టపరిహారం చెల్లించాలని మేము కోరుతున్నాము. ఆమె జీవితానికి ఏదైనా నష్టపరిహారం చెల్లించాలని మేము పోరాడుతున్నామండి. కాబట్టి వాళ్ళు దేనికి రెస్పాండ్ కావట్లేదు. దయచేసి ఆమెకి ఏదైనా నష్టపరిహారం చూపించి ఆమె జీవితాన్ని కల్పించాల్సిందిగా కోరుతున్నాం. ఆయన వల్ల వీళ్ళ కుటుంబం అంతా ఆధారపడి ఉన్నది. దయచేసి ఈ ఒక్క సహాయం చేయగలరు. వచ్చేసి కుంభగిరి సార్. మామూలుగా రోజు లాగానే నేను వివేక్ హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా రోజు ఆటోలో వచ్చేటట్లే వస్తూ ఉంటాను. బద్దివేలుకి హాస్పిటల్కి డ్యూటీకి వస్తూ ఉండగా రాజుపాలెం గుడి దగ్గరకు వచ్చాము. ఆటో స్లోగానే వస్తుంది. మధ్యలో 2 కుక్కలు అడ్డు రావడంతో అది తప్పించిపోయి స్లిప్ అయ్యి పడిపోయింది. దానివల్ల ఇది జరిగినాయి. నాకైతే ఫ్రాక్చర్ అలాంటివి ఏం లేదు, అంతా నార్మల్గానే ఉంది, పర్లేదు.